యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. 2వ అధ్యాయం 3వ వచనం. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కలభావము తెలుసుకున్న వలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాననగా. చదవండి అందరూ. కల్దీయులు సిరియా భాష ఇట్లని, రాజు చిరకాలం జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేది. రాజు, నేను దాన్ని మర్చిపోతున్నా కానీ కలను దాని భావమును మీరు తెలియజేయలా మీరు తుత్తునీలుగా చేయబడదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. ఇప్పుడు వారికి వచ్చిన పరీక్ష ఏంటంటే, నెబుకద్నెజర్ అనే రాజు కలగన్నాడు, దాంతో చాలా టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు రాజు అంటున్నాడు, నేను కలకన్నాను, దాని భావం చెప్పండి అంటున్నాడు. అక్కడున్న జ్ఞానులు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు కల చెప్పు, మేము భావం చెప్తాం అంటున్నారు. కానీ రాజుగారు అంటున్నాడు, నేను కళను మర్చిపోయాను, దాని కారణంగా మీరు తప్పించుకోవాలనుకుంటున్నారేమో నాకు తెలియదు, నాకు కళ కావాలి, కళ భావం కావాలి, లేకపోతే మొత్తాన్ని నరికేస్తానంటున్నాడు. మొత్తాన్ని తుత్తునీలుగా అంటే ముక్కలు ముక్కలుగా చేస్తానంటున్నాడు. ఇది ఎంత పరీక్ష చూడండి. ఇప్పుడు వీళ్ళకి కళ కావాలి, కళ భావము కావాలి. కొన్ని విషయాలు మనకు అర్థం కాని విషయాలు, ఒకసారి ఆమె చెప్పండి అందరూ. కొన్ని విషయాలు మన ఇమాజినేషన్కి మించిన విషయాలు మనకు ఎదురవుతాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మైండ్ పోతుంది. చాలాసార్లు చాలా విషయాలు నలిగిపోతుంటాం, చాలా చోట్ల పెట్టుబడి పెడతాం, అవి రావు, ఏదో చేయబోతాం, అది సక్సెస్ కాదు, కుటుంబంలో శాంతి ఉండదు, ఇంట్లో జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఏదో సక్సెస్ ఉండదు. సో మనం చాలా టెన్షన్ పడతాం. కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. చదువుకున్న బిడ్డలకి జాబ్ రాకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వయసు వచ్చిన బిడ్డలకి వివాహాలు కాకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వివాహాలైన బిడ్డలకి సంతానం లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. దీనికి మించి కొన్ని సమస్యలు మన కృంగతీస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ సమస్య ఏంటంటే, రాజుతో వచ్చిన సమస్య. ఆ రాజుగారు అంటున్నారు, నాకు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే నేను తుత్తునీలుగా చేస్తాను, ముక్కలు ముక్కలు చేస్తాను అన్నాడు. అయితే దానియేలుతో ఉన్న స్నేహితులు వాళ్ళు ఏం చేశారంటే, రాజు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి అందరు కలిసి ప్రార్థన చేశారు. నాకు అర్థం కాలేదు అంటే జీవితం ఆగదు. ఒకసారి ఆమె చెప్పండి అందరూ. నాకు ఎలా జీవించాలో అర్థం కాలేదు అంటే, సరేలే పర్వాలేదులే అన్నది జీవితం. యూ మస్ట్ బి ఫైట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకు నువ్వు పోరాడాల్సిందే. మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ పేపర్లో నాకు అర్థం కాలేదని రాసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెంటనే ఇక రేపు పేపర్ దిద్దాయని చూసి, అబ్బా ఈ అమ్మాయి ఎంత మంచిది, నాకు అర్థం కాలేదని రాసింది, పోనీలే అని చెప్పి ఒక 50 మార్కులు ఎత్తడా? నువ్వు పరీక్ష రాయాల్సిందే. నాకు అర్థం కాలేదు, నా భార్య పిల్లల్ని చూసుకోవటం నాకు అర్థం కాలేదు అనగానే, సరే నీకు అర్థం కాలేదులే, వాళ్ళు బ్రతుకుతారులే అనంత జీవితం. ఇక్కడ రాజు అదే చేస్తున్నాడు. మాకు తెలియదు, మాకు కళ చెప్పంటే నేను కళ చెప్పను, కళ భావం చెప్పను, మీరు జ్ఞానులు, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే, చెప్పదే చంపేస్తాను. ఇట్లాంటి ఊహించని ఈ దారుణమైన సమస్యని దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థనతో జయించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అర్థం కాని విషయాలు, ఎవ్వరూ చెప్పలేని విషయాలు, రాజులకు అర్థం కాల, లోక సంబంధమైన జ్ఞానులకు అర్థం కాల,
కల్దీలకు ఎవరికి అర్థం కాలేదు. దేవుడు ఎవరికి అర్థం కానిది తన బిడ్డలకు అర్థం చేస్తాడు. అందుకే ఇర్మియా 33:3 ఏం చెప్తుందంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చెప్పాలి బిగ్గరగా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీవు గ్రహింపలేని. మనం మోకరించినప్పుడల్లా, నేను మోకరించినప్పుడల్లా, ప్రభువా ఓపెన్ దై వర్డ్ వల్ల నీ వాక్యము నాకు అర్థం చేయి, నీ వాక్యము నాకు తెరువు, నీ వాక్యము నాకు బయలుపరచు, నీ వాక్యం ద్వారా నన్ను తృప్తిపరచు, ప్రజలను తృప్తిపరచు. అర్థం కాని ఎన్ని విషయాలు. చాలామంది అంటారు, ఈ చిన్న బైబిలే కదా మీది, ఈ 66 పుస్తకాలే కదా మీకు అని అంటారు. ఈ 66 పుస్తకాలు వివరించడానికి 2000 సంవత్సరాలు చాలా. గట్టిగా చప్పట్లు కొట్టే దేవుని స్తుతితో. 2000 సంవత్సరాలు కాదు, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై ఇంకొక 10,000 సంవత్సరాలు ఉన్నా కానీ ఇదే వివరిస్తాం. ఇదే 66 పుస్తకాలే. నిజంగా దేవుని యొక్క వాక్యము మీ చేతుల్లో ఉన్న చిన్నగా కనపడింది, కానీ దాంట్లో ఉన్న మర్మం ప్రపంచం కంటే చాలా పెద్దది. ఇందులో దైవ జ్ఞానం ఉంది. సో మనకు అర్థం కాదు, ఈ బైబిలే మనకు అర్థం కాదు. కానీ ప్రార్థన చేసి మోకరించి ప్రభువా బయలుపరచంటే నీ లైఫ్కి కావాల్సిన ప్రతి స్టోరీ దేవుడు చూపిస్తాడు, ప్రతి లెసన్ ప్రభు నేర్పుతాడు, ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడతాడు. అందుకని మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ఇదిగో మీ జీవితంలో అర్థం కానిది ఏదైనా ఉందా, మీ కుటుంబంలో అర్థం కాని ఏదైనా ఉందా, ఆర్థిక విషయాలు అర్థం కానిది ఏదైనా ఉందా, కొంతమంది శత్రువులు కొన్ని ఒత్తిళ్లు పెట్టి, లేకపోతే కొన్ని ఇబ్బందులు పెట్టి, కొన్ని ఇరుకులు పెట్టి, నిన్ను చంపేస్తా, నిన్ను ఏదైనా చేస్తా అనే బెదిరింపులతో నలిగిపోతున్న బిడ్డలకు దేవుడిచ్చే సందేశం. చాలామంది అంటారు, నేనేం తప్పు చేయలేదన్నా, కానీ నాకు ఎందుకు ఇంత కష్టాలు, నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు జ్ఞానులు అక్కడ ఏం తప్పు చేశారు? కళ వచ్చింది ఎవరికి? మాట్లాడాలి. కళ వచ్చింది ఎవరికి? రాజుకి. కళ రాజుకు రావటం ఏంటి, వీళ్ళని ముక్కలు చేయటం ఏంటి? ఆ సమస్యకి వీళ్ళ జీవితాలకి ఏమన్నా పొంతనుందా? కొన్నిసార్లు మన లైఫ్ అట్లా, నేనేం తప్పు చేశాను, నాకు ఈ శిక్ష, ఎవడో తప్పు చేస్తే నా మీద పట్టం ఏంటి? ఎవడో బైక్ నడుపుతా ఒకసారి ఓవర్ బ్రిడ్జి మీద నుంచి క్రాస్ చేసి పడిపోయాడు. అది ఆ బైక్ డైరెక్ట్గా ఒక కింద నుంచి వెళ్తున్న కారు మీద పడింది. కారులో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. పాపం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళ కారులో వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు, కానీ వీడు ఎట్లా డ్రైవ్ చేశాడో స్లిప్ అయిపోయి వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోయారు. కొన్ని సమస్యలు మనకేం సంబంధం ఉండదు, మనమేం తప్పులు చేయం, మనమేం పొరపాట్లు చేయం, మనం ఎక్కడికి వెళ్ళాం, మనం ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరితో మనం ఉండం. కానీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా, నువ్వు జాగ్రత్తగా ఉన్నా, నీ లైఫ్ నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకున్నా, నీ మీదకు వచ్చి పడే సమస్యలు కొన్ని ఉంటాయి. మన ప్రమేయం లేకుండా, మన పర్మిషన్ లేకుండా మన మీదకి వస్తూ ఉంటాయి. వాటి కొరకే ఆత్మీయ జీవితం కావాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. రాజు చెప్తున్నాడు, అందరినీ ముక్కలు చేస్తానని. జ్ఞానులు గడగడ వణికిపోతున్నారు. దానియేలు తన టీంతో కలిసి ప్రేయర్ చేస్తున్నాడు. సమస్యకి పరిష్కారము దొరికింది. మీలో ఒక మాట చెప్తున్నాను, ఏదైనా సమస్య వస్తే కుటుంబం అంతా కూర్చొని కన్నీళ్ళు విడిచే కుటుంబాలు ఆ కుటుంబంలో గొప్ప జయాన్ని చూస్తారు. ఏదైనా సమస్య వస్తే సంఘమంతా కూడి చేసే ప్రార్థనలో ఆ సంఘానికి ఎంతో జయాన్ని ఇస్తాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు జవాబు దొరికేదాకా, ప్రత్యక్షత దొరికేదాకా, మర్మం బయలుపరచబడేదాకా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పండి, దారి దొరికేదాకా మోకాళ్ళ మీద నుంచి లేకపోయిన బిడ్డలకి దేవుడు సహాయం చేస్తాడు. నాకు అర్థం చేయి ప్రభు, నాకు అర్థం చేయి, నాకేం తెలియదు, నేను వెళ్ళలేను ఇక్కడి నుంచి. దైవజనులు భగత్ సింగ్ గారు మొట్టమొదటిగా తమిళనాడు ప్రాంతం వెళ్ళి మెరీనా బీచ్ ప్రక్కన ఒడ్డున మోకరించి ప్రార్థన చేయ, ప్రభువా ఈ భాష నాకు తెలియదు, ఈ ప్రజలు నాకు తెలియదు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, నాకు మోకరించి నేను అడుగుతున్నాను, నీవే నాకు దారి చూపించు, నేను ఇక్కడ నీ సేవ చేయటం నీ చిత్తమైతే నీవే నాకు దారి చూపించు, ఎవరో ఒకరిని తీసుకురా అని ప్రార్థన చేశాడు. ఒక తమిళియను మొట్టమొదటిసారిగా ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన సువార్త విని తద్వారా ఆయన ఆ పట్టణంలోకి ఆ భక్తుడిని తీసుకెళ్ళి గొప్ప సేవ చేయించాడు. తెలియని విషయం ఎలాగ తెలియని విషయం ద్వారా దేవుడు ఎలా బయలుపరిచాడు. నేను మీతో అదే చెప్తున్నాను, దయచేసి ప్రార్థనలో అర్థం కాని పొందుకోండి. ఇక్కడ ఈ పరీక్షను వాళ్ళు జయించారు,
నాకు సంబంధం లేదు, నాకు రాదు అనలేదు, ఇది నా సబ్జెక్ట్ కాదు అనలేదు, ఇవి మాకు సంబంధం లేని విషయం అనలేదు. మిగిలిన జ్ఞానులకి ఆత్మీయ జ్ఞానులకు ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు కళ చెప్పు భావం చెప్తాను అంటున్నాడు. ఈ ఆత్మీయ జ్ఞానం కలిగిన దేవుని బిడ్డ పరలోకపు తండ్రికి వేడుకున్నాడు కనుక ఆయన కళను పంపిన దేవుడే కళను చెప్పాడు, దాని భావాన్ని కూడా చెప్పాడు. కనుక దేవునికి మరుగైంది ఏది లేదు, దేవునికి తెలియకుండా ఏది జరగదు. నీ నా జీవితంలో దేవుడికి తెలియకుండా ఎవరూ రారు, ఏది రాదు. ఆమేన్ చెప్పండి అందరూ. సో దేవుడి దగ్గరికి వెళ్దాం, అందరం దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, దానియేలుకి ఎలా సహాయం చేసావో నాకు అలా సహాయం చేయి. ఇది మొదటి పరీక్ష వాళ్ళు ఎదుర్కొంది. చూడండి 3వ అధ్యాయంలో 11వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. 6వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రక్ మేషక్ అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞించెను. మరియు తమ సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయడని ఆజ్ఞేయగా వారు వారి అంగీలను, నిలువుట అంగీలను, పై వస్త్రంలో తక్కిన వస్త్రంలో తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఈ 2వ టెస్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష. ఈ భక్తులకి వాళ్ళు అసలు ఊహించలేదు. కొంతమంది వ్యసనముతో అసూయతో వీళ్ళని ఇబ్బంది పెట్టాలని రాజుగారికి ఆలోచన చెప్పి ఆయన ప్రతిమను నిలబెట్టి ఎవరైతే నీ ప్రతిమకు మ్రొక్కరో వాళ్ళని మండుచున్న అగ్నిగల వేడిమి గుండంలో పడేయమని చెప్పి శాసనం పుట్టించారు. అయితే భక్తి కలిగిన దేవుని బిడ్డలు, ఆత్మీయత కలిగిన బిడ్డలు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు మేము ఆ ప్రతిమకు నమస్కరించకూడదు, నమస్కరించము అన్నందుకు వాళ్ళు అగ్నిలోకి వెళ్ళాల్సి వచ్చింది. భక్తికి కొన్ని పరీక్షలు వస్తాయి. ఆత్మీయంగా జీవించే బిడ్డలకి నిజంగా కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో, ఎప్పుడు వస్తాయో, ఎవరి ద్వారా వస్తాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనకి అదే చూస్తున్నాం. దీన్ని అగ్ని పరీక్ష. నేను మీతో చెప్తున్నాను. అంటే ఒక్క మాటలో అర్థం చేసుకుంటే అగ్ని పరీక్ష అంటే చాలా కఠినమైన పరీక్షని ఆ పరీక్ష అగ్ని పరీక్ష అంటారు. నాకేంటి ఈ అగ్ని పరీక్ష అంటాను చూసారా? కొన్ని కఠినమైన శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని కఠినమైన బాధలు వచ్చినప్పుడు, కొన్ని కఠినమైన అవమానాలు వచ్చినప్పుడు, కొన్ని కఠినమైన నిందలు వచ్చినప్పుడు, మరణానికి సమీపిస్తున్నప్పుడు నాకేంటి అగ్ని పరీక్ష, నాకెందుకు ఈ అగ్ని పరీక్ష, నేనేం పాపం చేశాను అని చాలామంది నలిగిపోతుంటారు. అయితే బైబిల్ చెప్తుంది షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఈ అగ్ని పరీక్ష ఏంటి అని చెప్పి రాజీ పడలా. ఈ పరీక్ష మాకొద్దు, మేము ఏదో తప్పులు చేస్తాంలే, తప్పులు చేసే బ్రతుకుతాంలే, లేకపోతే దేవుడికి వ్యతిరేకంగానే బ్రతుకుతాంలే, ఎక్కడైనా నమస్కరిస్తాంలే, దేనికైనా నమస్కరిస్తాంలే, ఈ భక్తి ఏముందిలే, ఈ భక్తి వదిలేస్తాంలే అని తమ విశ్వాసాన్ని వదిలివేయలేదు. మనం బాప్తీసాలు తీసుకున్న బిడ్డలు చిన్న కష్టం వస్తే చాలు ఆ ప్రమాణం మర్చిపోతారు, చిన్న శోధన వస్తే చాలు ఆ ప్రమాణం మర్చిపోతారు. ఎంత శోధన వచ్చిందో వెంటనే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ వీళ్ళకున్న భక్తి ఏంటంటే మేము చావనైనా చేస్తాం, కానీ మేము దేవుని చిత్తాన్నే చేస్తాం. ఆమేన్ చెప్పండి అందరూ. మేము దేవునికే నమస్కరిస్తాం. మేము ఈ అగ్నిగుండంలో పడినా పర్వాలా, మా దేవుడు రక్షించిన సమర్థుడు, మేము మాత్రం తప్పు చెయ్యం. మీకు కూడా అదే చెప్తున్నాను. కొన్ని అగ్ని పరీక్షల్లో నిలబడితేనే ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్ చెప్పండి అందరూ. వీళ్ళు తర్వాత గొప్ప ప్రధానులు అయ్యారు. 29వ వచనం, 3వ అధ్యాయం 29వ వచనం అందరూ చదవండి. 3వ అధ్యాయం 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగోను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయలకు చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండనండి. అంతటా నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.
బబులోను సంస్థానములో హెచ్చించాను. ఎంతగా హెచ్చించాడు! అగ్ని పరీక్షను తట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంత దీవించబడ్డారో, ఎంత బలపరచబడ్డారో. నిజంగా నేను వీళ్ళని ఏమని చెప్పుకుంటానంటే, వీళ్ళని సైలెంట్ స్పీకర్స్ అని పేరు పెట్టుకున్నా. ఈ దానియేలు, షద్రకు, మేషక, వీళ్ళు సైలెంట్ స్పీకర్స్ అనమాట. అంటే సువార్త ఎవరికి వాళ్ళు నోటితో ప్రకటించలా, కానీ ఆ బబులోను సామ్రాజ్యం అంతా వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుణ్ణి ఆరాధించండి, ఎవరైతే వీడి దేవుణ్ణి ఆరాధించరో వారిని నేను తుత్తునీలుగా చేస్తా. ఇంతకుముందు ఏమన్నాడు? ఎవరైతే నేను నిలబెట్టిన ప్రతి మొక్కు కనుక సాగిలపడరో వారిని నేనేం చేస్తాను? అగ్నిగుండంలో వేస్తా. ఇంతకుముందు ఏం చెప్పేవాడు? ఎవరైతే నా కలభావాన్ని చెప్పరో వారిని ఏం చేస్తాను? తుత్తునీలుగా చేస్తా. ఇప్పుడు ఈ శాసనం, ఇప్పుడు ఒక క్రొత్త శాసనం, ఇప్పుడు ఒక క్రొత్త బిల్లు వచ్చింది. ఏంటిది ఆ క్రొత్త బిల్లు అంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు ఈ దేవుడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుణ్ణి మనం నిరూపించడానికి ఇట్స్ ద రైట్ టైం. మనం నోటితో కాదు, దేవునితో, దేవుని కార్యాలతో. అందుకని ప్రార్థన చేయండి. స్వస్థత కార్యాలు జరగాలి, ఆమెన్ చెప్పండి. అద్భుత కార్యాలు జరగాలి, ఆమెన్ చెప్పండి. ఒక ప్రజలకు ఏదైతే ఒక అసాధారణమైన కార్యం జరిగిద్దో, ఒక అసాధారణమైన అనుభవం వస్తుందో, అప్పుడు ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. ప్రజల్లోనే కాదు, నాయకుల్లో కూడా చైతన్యం వస్తుంది. మనం నోటి మాటలతో కాదు, దేవుడి కార్యాలు ప్రజలకు చూపించాలి. అందుకని ఉపవాస ప్రార్థన చేయండి. శనివారం ఉపవాస ప్రార్థనకు రండి, 1, 2, 3 ఉపవాస ప్రార్థనకు రండి అని ఎందుకు చెప్తానంటే, ఇక ప్రార్థన ద్వారానే కదా జరిగింది. కళ పావం ప్రార్థన ద్వారా కదా జరిగింది. ఈ అగ్ని పరీక్షలు వాళ్ళు ఎలా చేయించారు? వాళ్ళ ప్రార్థన ద్వారా, వాళ్ళ అవిశ్వాసం, వాళ్ళకి ఎక్కడొచ్చింది ఆ ధైర్యం, వాళ్ళకి ఎక్కడొచ్చింది ఆ బలం, వాళ్ళకి ఎక్కడొచ్చింది ఆ విశ్వాసం? ఈ విధముగా రక్షించక మా దేవుడు సమర్థుడు, అగ్నిలోంచి రక్షించ సమర్థుడు, ఒకళ్ళు రక్షించకపోయినా మేము అలా చెయ్యము అనే ధైర్యం ఎలా వచ్చింది? నేను అనుకుంటాను వారి స్పిరిచువల్ లైఫ్. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. నీ భక్తి నీకు ధైర్యం, నువ్వు నేర్చుకున్న వాక్యం, నువ్వు చేసే ప్రార్థన నీకు ధైర్యం పుట్టిస్తుంది. నేను కొన్నిసార్లు కొన్ని శోధనలు వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడు. ఏమంటే, ఇదిగో నువ్వు ఇదే బోధించావు కదా, ఇప్పుడు అదే జీవించు. నువ్వు బోధించావు కదా, నువ్వు చాలామందికి చెప్పావు కదా, చాలామందికి ధైర్యాన్ని ఇచ్చావు కదా, చాలామందిని ఆదరించావు కదా, ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు నీకు వచ్చింది. సో నువ్వు నీ లైఫ్ విత్ లైఫ్తో నువ్వు ప్రజలకు సేవ చేయి, జీవితాన్ని అనుభవాలతో సేవ చేయి. ఇక్కడ కూర్చుని మీ అందరికీ అదే చెప్తున్నాను. దేవుడు మనల్ని బాగా వాడుకోదలుచుకున్నప్పుడు కొన్ని అగ్ని పరీక్షలు పంపిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. బాగా దీవించాలనుకున్నప్పుడు నేను అనుకుంటాను, వారు అగ్నిలో కాలిపోయారని అందరూ అనుకున్నారు, కానీ దేవుడు అనుకున్నాడు వీళ్ళని అగ్నిలో ఉన్న సింహాసనంలోకి తీసుకెళ్ళాడు. దేవుడు అనుకున్నాడు, నిజంగా ఈ బిడ్డలో ఈ అగ్ని పరీక్షలో నిలబడ్డారు కాబట్టి వీళ్ళ సమాజంలో హెచ్చిస్తాను, ఎత్తైన స్థలంలో నిలబడు. వారిని సంస్థానంలో, బబులోను సంస్థానంలో వారిని ఏం చేశాడంట? హెచ్చించాను. ప్రజలేమో విసిరివేశాను, బలవంతుల అగ్నిలో విసిరివేశాను, దేవుడేమో హెచ్చించాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పట్లు గట్టి దేవుని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు కనబడుతున్నానా అని మనం అంటాం కొన్నిసార్లు. నువ్వు నన్ను తీసేసావుగా, నన్ను పారేసావుగా, మమ్మల్ని లెక్క చేయలేదుగా, ఇలాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. అంటే ప్రజల దగ్గర నుంచి తిరస్కారం వచ్చినప్పుడు, ప్రజల దగ్గర నుంచి సిగ్గు వచ్చినప్పుడు, ప్రజల దగ్గర నుంచి అవమానం వచ్చినప్పుడు, ప్రజల దగ్గర నుంచి దుఃఖం వచ్చినప్పుడు, ప్రజల దగ్గర నుంచి తృణీకారాలు వచ్చినప్పుడు, నా లైఫ్ ఏంది ఇట్లా ఉంది అని కృంగిపోయే బిడ్డలారా, దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈ అగ్ని పరీక్షలో నువ్వు నిలబడదువు కాక. గట్టిగా చెప్పు, ఈ అగ్ని పరీక్షలో నువ్వు నేను బైబిల్ చెప్తున్నాను. నేను జస్ట్ మీ ఎంకరేజ్మెంట్ కొరకు మాత్రమే కాదు, దేవుడు చరిత్రలో చేసిన పనిని వాడు విసిరేసినాడు, కాలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. లోపల పడ్డవాడు బయటకు వచ్చాడు. మనం బైబిల్ని ఎప్పుడైతే లిటరల్గా ప్రాక్టికల్గా తీసుకోవాలి, ఇది కథల పుస్తకం కాదు. మీరు మీ చేతిలో ఉన్న బైబిల్ ఏదో ఒక చిత్తు పేపర్ కాదు. మీ చేతిలో ఉన్న బైబిల్ ఒక కథల పుస్తకం కాదు. ఇది చిత్తు పేపర్ అయి ఉంటే, ఇది న్యూస్ పేపర్ అయి ఉంటే సాయంత్రానికి ఇది అయిపోయేది దీని కథ. ఉదయాన్నే వచ్చిన న్యూస్ పేపర్ని మనం ఏం చేస్తాం? సాయంత్రానికల్లా పడేస్తాం. నిన్నటి న్యూస్ పేపర్ ఈరోజు చదవం, అది చదివితే అయిపోద్ది.
ఇది అలాంటిది కాదు, ఇది ఒక ప్రింటెడ్ పేపర్ కాదు, ఇది జీవం ఉంది, దీంట్లో జీవం ఉంది, జీవం కలిగి దేవుడు. ఇది తరతరాలు, యుగ యుగాలు, ఆకాశము భూమి గతించిన, ఏది గతించదు? మాటలు కదా. అందుకని నేను బైబిల్ చదివేటప్పుడల్లా అక్కడ ఏలు పెట్టుకొని, ప్రభువా ఇది నా జీవితానికి కావాలి, ఇది నా లైఫ్లో అప్లై కావాలి. నేను మీతో చెప్తున్నాను, అగ్ని పరీక్ష ఆశీర్వాదం కోసమే. ఆమెను చెప్పు. అగ్ని పరీక్ష. ఎవరైతే ఈ యొక్క చర్చ్ పీపుల్ కానీ, ఈ లైవ్లో ఉన్న బిడ్డలు కానీ, లేకపోతే హాస్పిటల్లో ఉన్న బిడ్డలు కానీ, లేకపోతే రకరకాల స్థలాల్లో ఉన్న బిడ్డలు కానీ, దేవుని సేవకునిగా బైబిల్ని బట్టి, బైబిల్ యొక్క ప్రవచన వాక్యాన్ని బట్టి మీకు చెప్పే మాట ఏదంటే, అగ్ని పరీక్ష ఉన్నదా, దాంట్లో నిలబడు. దాని తర్వాత దేవుడు హెచ్చించే రోజు ఉన్నది, దేవుడు దీవించే రోజు. సింహాసనం మీద వీళ్ళు ముగ్గురు ప్రధానులు అయిపోయారు. బబులోను సంస్థానంలో దానియేలుతో పాటు, దానియేలు తర్వాత వీళ్ళు ముగ్గురు ప్రధానులు అయిపోయారు. కొంచెం సేపు ఓర్చుకున్నందుకు, కొంచెం సేపు త్యాగం చేసినందుకు దేవుడిచ్చిన అద్భుతం. మొదటిది నేనేం చెప్పానంటే ఖడ్గ పరీక్ష, రెండోది అగ్ని పరీక్ష. మూడో మాట చెప్తాను రండి. మూడో పరీక్ష రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4 నుంచి 16 వచనాల్లో, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపం నుండి తగిన హేతువు కనిపెట్టుచుంటారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పని చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమో అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి జరిగిన విషయం మీకు తెలుసు. 12వ వచనం, రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, దాన్ని ఎవరును దాన్ని రద్దుపరచజాలరండి. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు నిన్నే కానీ నీవు పుట్టిన శాసనంని కానీ లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. మూడోది ప్రార్థనకు పరీక్ష, లేక సింహాల బోననే పరీక్ష, ప్రార్థనకు పరీక్ష. ఏంటిది ప్రార్థన పరీక్ష? ప్రార్థన చేస్తే మాత్రం సింహాల బోన్లో వేస్తాం. విచిత్రమైన కష్టాలండి, కష్టాల్లో కల్లా విచిత్రమైన కష్టాలు. మనకు చాలామందికి లోకంలో పాపం చేసేవాడికి ఏ పరీక్ష లేదు, పాపం చేసేవాడికి ఏ పరీక్ష లేదు. వాడు తాగుతాడు, వాడు తిరుగుతాడు, వాడు లోకంలో ఉంటాడు, వాడు ఇష్టమైనట్టు జీవిస్తాడు. వాడిని ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. వాడి గురించి ఎవరు విచారించరు, వాడి గురించి ఎవరు బాధపడరు, వాడి గురించి ఎవరు కోప్పడరు, వాడి గురించి ఎవరు రిస్క్ తీసుకోరు. నా ప్రాణం చచ్చిపోయింది, నాకు తెలియదు పాస్టర్ గారు, మీరు ఎవరో నాకు తెలియదు, నా పని నాకు కావాలి, మీకు పని కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు ఇస్తా కూర్చుంటాడు 10 గంటలప్పుడు. ఎందుకంటే పోయి తాగి రావటానికి, లేకపోతే పని చేయను అంటున్నాడు. ఎంత ఏదో సామెత చెప్పినట్లు ఎప్పుడు కోప్పడిన వాళ్ళం కూడా కోప్పడాల్సి వచ్చింది. చాలా బాధ వేసింది, చాలా కష్టం వేసింది. ఉదయకాలం గట్టిగా చెప్పి పంపించాను. అంటే కొన్నిసార్లు ఈ పరీక్ష ఎంత మన సహనానికి పరీక్ష అనమాట. మన కొంచెం అవతల నుంచి ఎంత ఫోర్స్ వస్తుందో, అవతల నుంచి ఎంత ఒత్తిడి వస్తుందో, ఎంత కోపం తెప్పిస్తారో, ఎంత బాధను తెప్పిస్తారో, ఎంత నలిపివేస్తూ ఉంటారో. కానీ ఆ టైంలో కూడా దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రేస్తున్నాడు. సింహాల బోను ఉన్నది, నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోను. ఎక్కడన్నా బెదిరించేవాళ్ళు ఎవరిని బెదిరించాలి? ప్రార్థనకు పోనోళ్ళని బెదిరించాలి, అంతేనా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆరేళ్ళ పడలు చెప్పండి, ఎవరిని బెదిరించాలమ్మా? ప్రార్థన దాక్కుండా రోడ్ల మీద తిరుగుతున్నారనుకోండి, వాళ్ళని బెదిరించాలి. అయ్యా మీరు ఎందుకురా, మన ఊర్లో చర్చి పెడితే మీరు ప్రార్థనకు రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, రోడ్ల మీద తిరిగేవాళ్ళు కనుక చర్చికి రాకపోతే 500 జరిమానా అనాలి. సారాయి తాగేవాళ్ళు కనుక చర్చికి రాకపోతే 1000 రూపాయలు జరిమానా అనాలి. కానీ మనోళ్ళు దేనికి జరిమానా? ఎవరైనా మంచి భక్తి చేస్తే, ఎవరైనా బాగా ప్రార్థనకి వెళ్తే, ఎవరైనా విశ్వాసంతో నిలబడితే, ఎవరైనా పట్టుదలతో ఉంటే వారిక. దేవుని భక్తి అది ఆత్మ సంబంధమైంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అది ఆత్మ సంబంధమైంది, అది ఆత్మ సంబంధమైంది, అది శరీరం. పౌలు అంటాడు, శరీర రీతిగా మేము ఎవరిని ఎరగము, శరీర రీతిగా యేసుక్రీస్తుని కూడా ఎరగము. కనుక యేసుక్రీస్తుని శరీర రీతిగా కూడా ఎరగము.
ఆయన యూదుడు కాబట్టి మేము యేసయ్య నమ్ముకోవాలా? ఆయన రక్షకుడు కాబట్టి నమ్ముకున్నాం. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కనుక నువ్వు ఇప్పుడు భక్తిలో పడేస్తావు, లేకపోతే ప్రార్థనకు ఆపేస్తావు, లేకపోతే విశ్వాసంలో తగ్గిపోద్ది, వాక్యంలో పడిపోతారు, దేవుని ఆత్మీయ జీవితంలో పడిపోతారు, రేపు నరకానికి వెళతారు. అప్పుడు ఊరంతా వచ్చి రక్షిస్తుంది నరకం నుంచి. ఊరోళ్ళు వచ్చి అయ్యా మావాడేనయ్యా, నేనే ఆపానయ్యా, నరకం నుంచి తీయండి అయ్యా అంటారా? లేదు, ఒక శోధన వస్తుంది, ఆ శోధనలో నిలబడటానికి శక్తి చాలదు, ఆ శోధనలో పడిపోతావు. ఒక అనారోగ్యం వస్తుంది, ఆ అనారోగ్యం నీకు ప్రార్థన చాలదు, ఆ అనారోగ్యంతో నువ్వు పడిపోతావు. ఒక చీకటి శక్తుల చేత దయ్యం పట్టి పీడించబడతారు, నీ ప్రార్థన చాలదు, దాని ద్వారా నువ్వు నలిగిపోతావు. ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చి ఆదరిస్తారా? కనుక నేను మీతో చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే, ఇది దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దేవుని చేత స్థాపించబడిన, పంపించబడిన దేవుని సేవ. మానసికంగా నలిగిపోతుంటే, ఇల్లంతా కుటుంబం అంతా దుఃఖంతో నలిగిపోతుంటే, ఒక తండ్రిలాగా ఒక బిడ్డను తీసుకొని ప్రార్థన చేసి, ఎంతో ప్రార్థన చేసి, గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళతో కూర్చొని డాక్టర్తో మాట్లాడి వైద్యం చేయించి ఆ అమ్మాయికి ఒక కుటుంబాన్ని కట్టబెట్టాలి, ఆ కుటుంబం నిలబడటానికి ఎంతో ప్రేయర్ చేసాం, పరిచర్య చేసాం. ఒక బిడ్డ అయితే అసలు దయ్యం పట్టి వస్త్రాలు లేకుండా విపరీతంగా భర్తను కొట్టే టైంలో ఆ ఇంట్లోకి వచ్చి ప్రార్థనలు చేసి ఆ విశ్వాసాన్ని బలపరిచి వాళ్ళ సమస్యను పరిశీలించి ఆ దయ్యాల నుంచి బయటకు తీసుకెళ్ళి ఆ కుటుంబముగా అయ్యేటట్టు ఎంతో ప్రార్థన చేసి, ఒక ఇంట్లో ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి వాళ్ళని భయపెట్టి మీ ఇంట్లో దయ్యం ఉందని చెప్పి వాళ్ళని టెన్షన్ పెడితే, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదో వేస్తే దాన్ని నా చేతులతో తీసి బయటపడేసి మీరు భయపడబాకండి, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి వాళ్ళ భయం నుంచి విడిపించి వాళ్ళ కొరకు పరిచయం చేసాం. ఆ టైంలో వదిలేయలేదే. ఏ సంబంధంతో అంత త్యాగం చేసాం? నువ్వు భయపడేదాన్ని నేను ఎందుకు చేత్తో పట్టుకున్నాను? నీ కుటుంబం టెన్షన్తో ఉంటే నేనెందుకు నా కుటుంబాన్ని విడిచిపెట్టి నీ కొరకు పరిచర్య చేశాను? ఎట్లా మర్చిపోతారు? ఎవరో వచ్చి ఏదో చెప్తే అన్న వాళ్ళు వద్దన్నారన్న అందుకని రాలేకపోతున్నా అన్నంత సింపుల్గా ఉందా? అంత చిన్న విషయమా? ఇది ఆత్మ సంబంధం అనేది శరీర సంబంధం కంటే శక్తివంతమైనది. శరీరం కాలి బూడిదైపోద్ది, లేదా మట్టి అయిపోద్ది, కానీ ఆత్మకు చావు లేదు, అది పరలోకం వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మా జీవితాలు అలానే కట్టుకున్నాం, మా పరిస్థితులు అలానే పెట్టుకున్నాం. నేను చాలాసార్లు చెప్తా, నాన్నగారిని ఒక ఊర్లో వాళ్ళే కన్న తల్లిదండ్రులతో సహా మా తాతయ్య వాళ్ళు ఊర్లో సంఘ పెద్దలు, మా నాన్నగారు వాళ్ళు సంఘ పెద్దలు. వాళ్ళు ఏం చేశారంటే, మీ అబ్బాయి ఎక్కడో మందిరానికి వెళ్తుంటే మీరు చర్చిలో సంఘ పెద్దల మిమ్మల్ని వెళ్ళేస్తామన్నారు. మా తాతయ్య గారు చాలా నోరు గల్లవాడు. ఆయన అంటాడు, నేనేమన్నా చర్చికి మానేసానా? నేను మానేస్తే నన్ను వెళ్ళేయండి, వాడు మానేస్తే నన్ను ఎందుకు వెళ్ళేస్తానన్నాడు. వాడు మీ వాడు కాదా, మరి మీ వాడిని వెళ్ళేస్తే నువ్వు ఊరుకుంటావు అన్నాడు. నాకే ఇబ్బంది లేదు, నేను కూడా వస్తా పదండి అన్నాడు. ఆయన కూడా నిజమే, ఆయన తిడతాడు, నాన్నగారిని తిడతాడు, నాన్నగారు వాళ్ళ పాస్టర్ గారిని తిడతాడు. అది నాన్నగారి దగ్గరికి వచ్చారు, మీరు ఈ చర్చికి రాలేదు కాబట్టి నేను మిమ్మల్ని ఏలేస్తున్నాను అన్నారు ఊరంతా. నాన్నగారు ఏం చెప్పి, శుభ్రంగా వేసుకోండి అయ్యా, మీరు నన్ను ఇప్పుడే లేస్తామంటున్నారు. 3 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే యేసయ్య నేను నమ్ముకున్నానో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నానో, 3 సంవత్సరాల క్రితమే మిమ్మల్ని నేను వెలేసాను. మీ బజారుల్లో, మీ డ్యాన్స్ పార్టీల్లో, మీ రకరకాల భోజన విందుల్లో, మీ అల్లరితో కూడిన ఆటపాటల్లో మేము ఎప్పుడన్నా వచ్చానా? ఇబ్బంది ఏం లేదు, నాకు దేవుడు కావాలి, నాకు భక్తి కావాలి, నాకు మంచి ఆత్మీయ భవిష్యత్తు కావాలి అని నాన్నగారు ఆ రోజు ఆ సమస్యను ఎదుర్కోబట్టే ఆ ఆశీర్వాదం మాకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడితో ఆశీర్వాదం మాకు వచ్చేస్తుంది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నా
యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా